వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన రేవంత్ రెడ్డి పాలన. ఆయ్ ఏంది షేలే, రేవంత్ రెడ్డి సార్ నువ్వు డైరెక్ట్ బరాయించబడితివి, సార్కు నీ మీద కోపం రాదా? ఆయన నువ్వు ముక్కుసూటిగా టీవీలో గట్లా అనొచ్చునా అని అందామనుకుంటున్నా ఏంది? అయితే నేను కూడా మీలో ఒకదాన్ని. ఈడ కూర్చున్నా అంటే మీ మనసులో ఉన్నదే మీరు చెప్పే ముచ్చట్లే నేను చెప్తా, అంతే కదా. అందుకే జనం అంటున్న మాటలే నేనంటున్నా, అంతేగాని రేవంత్ రెడ్డి సార్తో నాకేం గెట్టు పంచాది లేదు, గోడ పంచాది లేదు. సార్ మీద నాకు సపరేట్గా కోపం కూడా లేదు. జనాల మాటే నా మాట. పారి మిమ్మల్ని కూడా ఆ జనంతో ములాఖత్ చేపిస్తా. ఇప్పుడు మన ఆదిలాబాద్ జిల్లా ముక్కురాకే ఊరికాడికొచ్చిన మొల్ల పొలాల కాడికి రారి, రైతులు ఏం చేస్తారో చూద్దాం గాని. రైతు భరోసా, రైతు రుణమాఫీ, ఇన్నరా చూసిరా, ఇగో ఇది రేవంత్ సార్ వారి గురించి జనం చెప్తున్న మాట. సారు వారు అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలు అమలు చేస్తా అన్నాడు కదా. ఏ పాట అమలైనయో? రైతులే పొలాల కాడ బ్యానర్లు కట్టి మరీ చూయిస్తురు. ఏడాది సంధి రైతులకు బాకీ పడ్డ రైతు భరోసా పైసలు, మహాలక్ష్మి పథకం కింద ఇస్తానన్న పైసలు, పెంచుతానని చెప్పిన పింఛని పైసలు, బాకీ పడ్డ తులం బంగారం, డిగ్రీ చేసిన వాళ్ళకు స్కూటరు, రైతుల 2 లక్షల రుణాలు మాఫీ. ఇగో ఇవన్నీ కలిపితే రేవంత్ సార్ ఒక్కొక్కరికి ఎంత బాకీ పడ్డాడో లెక్క కట్టి మరీ చూయించురోల్లా. గత ఏడాది కింద కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి మేము రాగానే మీరు బ్యాంకులో పోయిండి 2 లక్షల లోన్ తీసుకోండి, వెంటనే మాఫ్ చేస్తాము 2 లక్షల రూపాయలని చెప్పి ఇలా ఏడాది దాటిన 14 నెలలు దాటినా అది రుణమాఫీ కాలే. 40% గ్రామానికి అయినా 60% మందికి రుణమాఫీ కాలే. మరి ఆ 10,000 కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు ఇస్తున్నది, ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తామని మోసం చేసి మొన్న 12,000 అని, అది కూడా 12,000 26 తారీఖున రాత్రి 12 గంటల నుంచి మీకు అకౌంట్లో 26 నాడు బ్యాంక్ బంద్ ఉన్నది, రాత్రి 12 గంటల తర్వాత టింగ్ టింగ్ మీ అకౌంట్లో పడతాయని చెప్పిండు. మరి 12 అయింది, తెల్లారితే మేము రాత్రి ఎవరు నిద్రపోలేకపోతున్నా, అన్ని అకౌంట్లో చూస్తే ఒక్కని కూడా రైతు భరోసా పడలేదు. మరి ఇలా మండలానికి ఒకటే గ్రామం యూనిట్ అని చెప్పడం ఇంత మోసం. ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చిండో అన్ని మోసం చేసిండు. తప్పకుండా రేవంత్ రెడ్డికి దీనికి సవాల్గా మేము చెప్తున్నాము. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీ నెరవేరలేదు కాబట్టి తప్పకుండా అన్ని రాష్ట్రంలో, ఇది ముకురాకి గ్రామమే కాదు అన్ని గ్రామంలో ఇదే స్థాయిలో ఎదురు తిరుగుతారు. తులం బంగారం ఇస్తున్నాడు, 1,00,000 పెరిగిన ఇప్పుడు సంవత్సరంలో 1,00,000 మందికి తులం బంగారం బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ప్రతి పథకం బాకీ ఉన్నాడు. మహిళలకు మహాలక్ష్మి పథకంలో 2,500 చొప్పున 13 నెలది బాకీ ఉన్నాడు. రైతు భరోసా బాకీ ఉన్నాడు, రైతు రుణమాఫీ బాకీ ఉన్నాడు, యువకులు 4,000 రూపాయలు బాకీ ఉన్నాడు, స్కూటీలు బాకీ ఉన్నాడు. అన్ని బాకీలు ఉన్నాయి కాబట్టి మా ముకురాకి గ్రామస్తులు ఇట్లా అందరు పట్టి వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన రెండ రేవంత్ పాలన అనుకుంటా బ్యానర్ ప్రదర్శించి ప్రతి గ్రామంలో పెట్టండి. మన రేవంత్ సారు గిన్నిగానం పైసలు మనకు బాకీ పడ్డాడు అన్నట్టు, కానీ ఇవన్నీ మత్పరిచ్చేదందుకు ఈ పథకం మా పథకం అవ్వాలనుకుంటా సంబరాల రాంబాబు లెక్క మారిపోయి బోగస్ ముచ్చట్లతోని నిలువూత ముంచిండని చెప్తుర్రోల్లా.